ఏ చికెన్ తిని 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 యాస్ట్ కొత్తందల్ల నాకైతే. ఏం తింటాను చెప్పురి. మళ్ళీ పట్నంలోనేమో బాయిలర్ కోళ్ళి అమ్ముతారాయే, అది కూడా స్కిన్నులెస్ అట, స్కిన్నులెస్. అందుకే మొన్న చేపల మార్కెట్కి పోయినా, తీరొక్క చేపలు కిలంబావు చేప తీసుకొని కోయిస్తే మూడద్ద పావులో ఏమో వచ్చింది. ఇక ఊర్లో ఉన్నప్పుడైతే నేను మా అన్నలతో కలిసి చేపలు పట్టబోయేది. చిన్న 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 చేపలు దొరికేటి, మంచిగా కవర్లల్లో వేసుకొని వచ్చేది ఇంటికి. అవు కానీ నేను చేపల ముచ్చట ఎందుకు చెప్తున్నా, అసలు ఈ చేపల తెరువుకు నేనెందుకు పోయినా, మతికొచ్చింది. అయితే చేపలంటే కిలా, 2 కిలాలు, 5 కిలాలు, సరే పెద్దదంటే 6-7 కిలోల చేప ఉంటుంది కావచ్చు కదా. కానీ ఇప్పుడు మీకు ఒక చేపను చూపిస్తా, దాన్ని ఇట్లా సూషుడితోనే మీరు నోరెళ్ళ పెడతారు కావచ్చు. అగో ఆహా, బంపర్ ఆఫరు జాక్పాట్ అంటే ఇగో ఈ అన్నదే పోర్రి. అగో చేతుల ఎంత పెద్ద షాప్ ఉన్నదో చూడు. బొచ్చనేనా? బొచ్చనే, 34 కిలోల చేపనట అది. అయితే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం చిన్నాయన మూరవతల ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లా ఈ అన్నలు చేపలు పట్టేందుకు పోయిరు. వలేసిరు. ఈ వలలా ఇగో ఈ చేప పడ్డది. ఏది దాన్ని మంచిగా చూయించే జరా. అగో నోరు ఎట్లా తెరిచిందో చూడు. పెద్ద నోరే ఉన్నది కదా. మొయ్ నోరు మొయ్. ఊహో, ఇక గింత పెద్ద చేప దొరుకుడు ఇలా జిందగిల గిదే ఫస్ట్ సారట్నోళ్ళ. అందుకే ఇక ఈ ఒక్క చేప దొరుకుడుతోనే ఇక దాన్ని మోసుకొని ఖుషిగా ఇంటికి పోయిరు. ఈ చేపతోని చిన్నపాటి దావతే చేయొచ్చు కదా. ఈరోజు ఎస్ఆర్ఎస్పిలో 34 కిలో బొచ్చే పడడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఇది భారీ అతిపెద్ద చేప ఇది ఎస్ఆర్ఎస్పిలో.